ఒకళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కుంభకోణాలు తక్కువ బయటకు వస్తాయి, వాళ్ళు దిగిపోయినప్పుడు ఎక్కువ వస్తాయని ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుంభకోణాలు లేటెస్ట్గా టీడీఆర్ బాండ్ల పేరుతో పలు కార్పొరేషన్ల వైకాపా నేతలు బోల్డ్ అంత తిన్నారు. టోటల్గా 500 కోట్ల రూపాయలు తిరుపతిలోనే మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ కింద. అట్లాగే విశాఖలో టీడీఆర్లు బాండ్ల కుంభకోణం వ్యవహారంలో మహావిశాఖ నగరపాలక సంస్థ అడ్డాగా మారింది. అక్కడ శ్రీపురం కూడలో జీవీఎంసీ కమిషనర్ బంగ్లా అనుకున్నటువంటి సిబిఎస్సి స్థలాన్ని వైకాపా నేత మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ డెవలప్మెంట్కి తీసుకుని భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపడుతున్నారు. ప్రాజెక్టుకు ముందున్నటువంటి సిబిఎస్సి స్థలంలో కొంత 17 ఏళ్ల తర్వాత 2041లో జీవీఎంసీ అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణంలో పోతుందని ఆ స్థలానికి యుద్ధ ప్రాతిపదికన లెక్కలేసి 63 కోట్లు విలువైన టీడీఆర్ బాండ్లను గత జీవీఎంసీ కమిషనర్ రాజబాబు జారీ చేశారు. అప్పటి పట్టణ ప్రణాళిక అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించారు. సిబిఎస్సి స్థలం యాజమాన్య హక్కుల మీద హైకోర్టులో కేసులు ఉండగానే అధికారులు మరి బాండ్లు ఇచ్చారు. విశాఖలోని బక్కన్నపాలెం సర్వే నెంబర్ 2లో 10 ఏళ్ల కిందట జీవీఎంసీ అభివృద్ధి చేసిన రోడ్లో 2 ఎకరాలు కోల్పోయినట్టు ఒకరికి 120 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. అదే రోజున రాయలసీమకు చెందిన వైకాపా నేతలు బాండ్ల మీద హక్కులు వాళ్ళకి దక్కలుపడేలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతేకాకుండా భూమి విలువ తక్కువ చూపించి టీడీఆర్ బాండ్లు ఇచ్చారని జీవీఎంసీకి మరోసారి దరఖాస్తు చేయడం, డోర్ నెంబర్ మార్పించి అదనంగా మరో 86 కోట్ల బాండ్లు కార్పొరేషన్ జారీ చేయడం చకచక జరిగిపోయి. అదే సమయంలో దశాబ్దాలుగా నిరుపేదలు నివసిస్తున్న పెద్ద జాలరిపేట సీతమ్మదారిలోని బిలాల్ కాలనీ భూమి మరో మురికివాడపైన టీడీఆర్ బాండ్ల కోసం వైకాపా నేతలు ప్రయత్నించారు. దశపల్ల భూమిలో 40 అడుగుల రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్నానని వైకాపా ముఖ్య నేతలు ఒకళ్ళు పరిహారంగా జీవీఎంసీ నుంచి 120 కోట్ల విలువైన బాండ్లు తీసుకునేందుకు పావులు గదిపారు. ఎన్నికల కోడ్ రావడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. అలాగే టీడీఆర్ బాండ్లకు సంబంధించి తిరుపతి ప్రథమ స్థానం నిలిచింది. వైకాపా ప్రభుత్వం ఎమ్మెల్యే భువన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, కార్పొరేషన్ అధికారులు దాసోమయ్యారు. తిరుపతిలో 4000 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగినట్టు అప్పట్లోని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. వైకాపా నేతల జేబుల్లోకి 400-500 కోట్ల దాకా వెళ్ళాయి అన్నటువంటిది ఇందులో కీలకమైన ఆరోపణ. కాకినాడలో ద్వారంపూడి ఇదే విధంగా చేసుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కారుమూరు నాగేశ్వరరావు సిఫార్సుల మీద కార్పొరేషన్ అధికారులు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. ఇవన్నిటికీ సంబంధించి ఇప్పుడు విచారణకి ఆదేశించేటటువంటి అవకాశం ఉంది.